అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న, ఎంతో ఆరోగ్యకరమైన, టేస్టీ అయిన కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలనో మీకు చూపిస్తానండి. ఇది అసలే వింటర్ సీజన్. వేడివేడి అన్నంలోకి కాకరకాయ కారపొడి చాలా బాగుంటుందండి. దీనివల్ల షుగర్ పేషెంట్స్కి అందరికీ మంచిది. షుగర్ పేషెంట్స్కి మరీ మంచిది. ఎలా తయారు చేసుకోవాలనో చెప్తాను చూడండి. నేను ఇక్కడ కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీ తీసుకొని వాటిని చిన్నటి చక్రాల్లా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి తొడిమలు తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. బిల్లలుగా గింజలతో పాటు కట్ చేసి పెట్టుకోవాలి. గింజలు ముదిరి ఎరుపు రంగులో కాకరకాయ వస్తే అది అంత బాగుండదు, కానీ లేతగా ఉన్న గింజలు అయితే బాగుంటాయి. చూడండి, ఇంత మాత్రం సన్నం సరిపోతుంది. ఉన్న కాకరకాయలన్నీ 1/2 కేజీ మొత్తం రౌండ్గా తరుక్కొని పెట్టుకున్నానండి. ఇక్కడ కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు అండి, నేను చిన్న స్పూన్తో తీసుకున్నాను. ఉప్పు 2 బాగా కలిపి ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలండి. ప్రతి ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి పక్కకు ఒక 20 నిమిషాల సేపు ఉంచుకోవాలండి. ఇరవై నిమిషాల తర్వాత చూడండి, మొత్తం తడిగా మారిపోతుంది. ఉప్పు పసుపు వేసి నానబెట్టినాం కదా, ఇప్పుడు గట్టిగా దీంతో ఇట్లా గట్టిగా పిసకాలండి. దాని నుండి వాటర్ వస్తుంది, కాకరకాయ రసం వస్తుంది. చేదు కొంచెం తగ్గుతుందండి. ఈ ముక్కలను పక్కకు పెట్టుకోవాలి. మొత్తం కాకరకాయ ముక్కలని ఈ విధంగా రసం తీసి పెట్టుకోవాలండి. మొత్తం ముక్కలని ఇదే విధంగా చేసుకోవాలి. అవసరమైతే ఈ రసం నేను ఇంతకుముందు కాకరకాయ చేసేటప్పుడు కూడా చెప్పినండి, మనమైనా కళ్ళు మూసుకొని కొంచెం మింగేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే మరీ మంచిది. అది ఆ రసాన్ని పారబోయాల్సిన అవసరం లేదు. 2-3 స్పూన్లు వాటర్లో కలుపుకొని, ఎక్కువ తాగకంటే తక్కువ తాగడమే ఈజీ కాబట్టి ముక్కు మూసుకొని మొత్తం ఒకేసారి మింగేసేయాలి. వేరే ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని ఈ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా అందులో పడదండి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నా కదా, ఈ ఆయిల్ అంతా ఈ కారంలో పట్టదు. అది వేరే కర్రీస్కి మనం ఉపయోగించుకోవచ్చు, ఏమవ్వదు. డీప్ ఫ్రైకి నేను ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ. ఈ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. పూర్తిగా అంటే కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అందుకే సన్నగా తరుక్కోమని చెప్పినాను కదా, వాటిని చక్రాల లెక్క కోసుకునేటప్పుడే సన్నగా కోసుకోవాలి. వేయించినప్పుడు ముక్క కరకరలాడుతూ రావాలి. చూడండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఇంకొక 2 నిమిషాలు అంటే లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అట్లయితే ముక్క గట్టి పడుతుంది. అయిపోయినట్టే అండి, మంచిగా డీప్ ఫ్రై అయింది. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే అవుతుందండి. ఈ ముక్కలన్నీ వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ని మనం వేరే కూరలలో యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఇందులోకి పడుతుందండి మళ్ళీ ఈ ఆయిలే వాడుకోవచ్చు మనం. చూడండి ఎంత బాగున్నాయో.
చూపిస్తాను చూడండి. అది చూడండి ఎట్లా ఇరిగిపోతున్నాయో, మంచిగా ఫ్రై అయినాయి. వేరే ఒక ప్యాన్ తీసుకొని దాన్ని వేడి చేసి ఇందాక టైల్ ఒక స్పూన్ వేసుకొని శనగపప్పు అండి, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని. దీంట్లో ఇవి సగం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి, 4 స్పూన్ల ధనియాలు, తర్వాత ఇది వేగంగానే 1 టీ స్పూను జీలకర్ర, జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా వేగే వరకు, మరీ మాడిపోకుండా అలాగని పచ్చిగా ఉండకుండా మంచిగా వేగేదాకా ఉంచి వాటిని ఒక గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆ పాన్ పెట్టుకొని పల్లీలు కొనండి, ఓ 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఒక 4-5 పొడవాటి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి, ఎండు కొబ్బరి ముక్కలు, వాటిని కూడా వేయించుకోవాలి. తర్వాత నువ్వులు అండి, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. ఇవన్నీ కలిపి మంచిగా వేయించుకొని చింతపండు కూడా వేయాలండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. మన కేజీ అయితే కొంచెం ఎక్కువ, కానీ ఇప్పుడు నేను 1/2 కేజీయే తీసుకున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నాను. సగం నిమ్మకాయ అంతా సరిపోతుందండి చెప్పాలంటే. పెద్ద నిమ్మకాయలో సగం ఎంత ఉంటుందో అంత చింతపండు తీసుకున్నాను నేను ఇక్కడ. అన్ని రిక్కలుగా చేసి వేయించుకోవాలండి, బాగా వేగుతుంది. ఇవన్నీ కలిపి మళ్ళీ అదే గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. ఇందాక మనం ధనియాలు తీసుకున్న గ్రైండర్ జార్లోకి మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న 1/2 స్పూన్ అంత ఆయిల్ తీసుకొని, అదే ఆయిల్ కాగిన ఆయిల్ని తీసుకొని ఒక గుప్పెడు కరివేపాకు అండి, కరివేపాకును కూడా వేయించుకోవాలి. కరివేపాకు మంచిగా వేగే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. మొత్తం వేగిందండి. ఇందులో సగం కరివేపాకుని ఆ గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి, సగం పక్కకు పెట్టుకోవాలండి. వేయించిన కరివేపాకులో 1/2 మాత్రమే జార్లోకి తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇదంతా కలిపి మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి, అంటే మెత్తటి పొడి రాదు, బరకగా ఉంటుంది, అట్లానే ఉండాలండి. మనం ఈ పొడి అనేది అన్నంలో కలుపుకొని తింటే మరీ మెత్తగా ఉంటే బాగుండదండి. ఇందులోనే నేను కారం తీసుకున్నాను, గ్రైండ్ చేసిన ఆ పౌడర్లోనే 3 చెంచాల కారం తీసుకున్నానండి. ఉప్పు 2 స్పూన్ల ఉప్పు తీసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ పసుపు, చిన్న స్పూన్ పసుపు సరిపోతుందండి. ఎల్లిగడ్డ మొత్తం ఒకటి పడుతుంది, ఎల్లిపాయలన్నీ పడతాయండి, ఒక ఎల్లిగడ్డ పాయలన్నీ తీసి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలండి అదే జార్లోకి తీసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు మనం మళ్ళీ పౌడర్ చేసుకోవాలి. ఇది కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగానే ఉండాలండి. చూడండి, కరివేపాకు కారం రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చలికాలంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇట్లా చేసి చూడండి, చిన్న పెద్ద అందరూ చాలా ఇష్టంగా తింటారు, చేసిన మిమ్మల్ని మెచ్చుకుంటారు. అసలు చేదు ఉండదండి, కొద్దిగా ఉండి లేనట్టే ఉంటుంది, మంచిగా కారంగా. ఎల్లిపాయ కారం మంచిది కదండి ఆరోగ్యానికి, అది కూడా చాలా మంచి రెసిపీ అండి. ప్రిపేర్ చేసుకోండి మీరు.
నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. వేడివేడి అన్నంలో కాకరకాయ కారం, కొద్దిగా నెయ్యి, ఈ కాకరకాయ కారం మంచి కలుపుకొని కొంచెం నెయ్యి అంచుకు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుంటాను నేను. దీన్ని మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. కూరలు ఏం లేనప్పుడు బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలైనా ఖరాబ్ కాదండి. బయట అయితే ఇదే కలర్తో నెల రోజులు బాగా ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి. ఇట్లా కలుపుకొని కొంచెం నెయ్యి, కాకరకాయ కారం. ఆలస్యం చేయకుండా తయారు చేసి పెట్టుకోండి. వింటర్ సీజన్ ఎంజాయ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.